Hello everyone, welcome back to math class. So today we are going to know limit of a sequence. What is limit of a sequence? So in previous class we have gone through what is a sequence, what is range sequence and constant sequence, and what is boundedness of a sequence, and also we have seen what is subsequence also. So in this video we are going to know the definition in detail limit of a sequence and also with one example. So see here, what is a limit of a sequence? See, ఏదైనా ఒక సీక్వెన్స్ ఉంది అంటే ఆ సీక్వెన్స్కి ఒక లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకే, సో ఆ లిమిట్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? లిమిట్ ప్రతి సీక్వెన్స్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా? సో వాట్ ఈస్ దట్ లిమిట్ అనేది చూద్దాం. సో లెట్ Sn be a sequence and L belongs to R. L is any real number, then this L is said to be the limit of the sequence Sn if to each epsilon greater than 0 there exists m belongs to n such that mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు S అనే సీక్వెన్స్కి L అనేది లిమిట్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? S అనే సీక్వెన్స్కి L అనేది ఎప్పుడు లిమిట్ అవుతుంది అంటే ఫర్ ఎనీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ ఎప్సిలాన్ అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. ఏదైనా ఒక లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అనేది మనం తీసుకున్నప్పుడు, చూస్ చేసుకున్నప్పుడు దేర్ ఎగ్జిస్ట్ ఏ న్యాచురల్ నెంబర్. ఎం అనేది ఒక న్యాచురల్ నెంబర్. దేర్ ఎగ్జిస్ట్ ఏ న్యాచురల్ నెంబర్ ఎం. ఓకే, ఎప్సిలాన్ చూస్ చేసుకుంటాము, దాన్ని బట్టి ఎం ఫిక్స్ చేసుకోవాలి. ఆ ఎం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా అంటే Sn మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఇక్కడ సీక్వెన్స్లో ఉన్న టర్మ్స్ అనేవి అన్నీ కూడా నైబర్హుడ్ ఆఫ్ ఎల్ మధ్యలోనే ఉంటాయి. ఓకే, సో దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి, మాడ్ Sn మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్. దీన్ని ఎలా రాయొచ్చు? మాడ్ తీసేస్తే మనం ప్లస్ ఆర్ మైనస్ Sn మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ రాయొచ్చు. సో అంటే ఏంటి? పాజిటివ్ తోటి మనం ఒకటి ఈక్వేషన్, నెగిటివ్ తోటి ఒక ఈక్వేషన్ వేసుకుంటే, సో ఇక్కడ చూడండి Sn లెస్ దెన్ మైనస్ ఎల్ ట్రాన్స్ఫర్ చేయండి, ఇక్కడ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. సో ఇక్కడ మైనస్ ఆఫ్ Sn మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే పాజిటివ్ Sn మైనస్ ఎల్ ఏమవుతుంది? గ్రేటర్ దెన్ మైనస్ ఎప్సిలాన్. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు? Sn గ్రేటర్ దెన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్. సో ఈ రెండింటి నుంచి మనకి ఏమవుతుంది? Sn అనేది గ్రేటర్ దెన్ ఆఫ్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ అండ్ లెస్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. అంటే Snకి మనం బౌండరీస్ పెట్టుకోవచ్చు కదా. బౌండరీస్ అంటే Sn ఈజ్ బౌండెడ్ బిట్వీన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ అండ్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. సో ఇక్కడ Sn అంటే సీక్వెన్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఎందులో ఉండాలి? ఈ ఎల్ మైనస్ ఎప్సిలాన్ అండ్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ మధ్యలోనే ఉంటాయి. ఎప్పుడు? ఎన్ అనేది ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎన్? ఎస్, వెన్ ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. అంటే సర్టెన్ వాల్యూస్ తర్వాత, అంటే మన సీక్వెన్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఒక పర్టిక్యులర్ వాల్యూ తర్వాత వచ్చే వాల్యూస్కి మన సీక్వెన్స్ వాల్యూస్ అన్నీ ఎందులో ఉంటాయి? ఈ నైబర్హుడ్ పాయింట్లోనే ఉంటాయి. అంటే ఇక్కడ ఎన్ అనేది ఏ వాల్యూస్ తీసుకుంటుంది? ఎం ఆర్ మోర్ దెన్ ఎం. ఓకే, ఎన్ అనేది ఎం ఆర్ ఎం ప్లస్ 1. సో ఎన్ ఈజ్ ద వాల్యూస్ విచ్ ఆర్ టేకెన్ ఎట్ ఎం అండ్ మోర్ దెన్ ఎం. ఎం కంటే ఎక్కువ ఉన్న టర్మ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఎన్ తీసుకుంటుంది. సో ఆ వాల్యూస్ దగ్గర మన సీక్వెన్స్కి వచ్చే వాల్యూస్ అన్నీ కూడా ఈ బౌండరీ అంటే ఈ నైబర్హుడ్లోనే ఉండాలి. సో అది అప్పుడైతేనే ఎల్ అనేది లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, సో ఇది డెఫినేషను. మనం సింబాలిక్గా ఎలా రాస్తామంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆర్ లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు ఎల్, ఎలా అయినా రాయొచ్చు. సో దీని అర్థం ఏంటంటే యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, n వాల్యూస్ పెంచుకుంటూ పోతుంటే ఓవరాల్ సీక్వెన్స్ వాల్యూస్ అనేవి ఒక ఫైనైట్ లిమిట్కి టెండ్ అవుతాయి. అంటే ఇట్ క్లోజ్ Sn క్లోజ్ కన్వర్జెస్ టు ఆర్ ఇట్ క్లోజ్ టు ఏ వాల్యూ L. దట్ L ఈజ్ కాల్డ్ లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్. సో ఫైనల్గా సీక్వెన్స్, మనం తీసుకున్న సీక్వెన్స్కి L అనేది లిమిట్ ఎప్పుడవుతుంది అంటే సర్టెన్ పాయింట్ దగ్గర, ఒక సర్టెన్ పాయింట్ M తర్వాత అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ దగ్గర. అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ రియల్ లైన్ తీసుకున్నాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై లిమిట్ పాయింట్, దిస్ ఈజ్ L మైనస్ ఎప్సిలాన్, దిస్ ఈజ్ L ప్లస్ ఎప్సిలాన్. సో ఈ నైబర్హుడ్ పాయింట్ మధ్యలోనే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ S1, S2 అండ్ సో ఆన్ S10 ఉన్నాయి. ఓకే, సో ఇది M అనుకుందాం. సో S9 వరకు కూడా ఉన్న వాల్యూస్, అంటే S9 వాల్యూస్ కాకుండా ఓకే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇది M టర్మ్ అనుకుందాం. S10 నుంచి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో S10, S11, S13, S100, S1000 వాట్ ఎవర్, ఈ మిగిలిన టర్మ్స్ అన్నీ కూడా వేటి మధ్యలో ఉండాలి? ఈ నైబర్హుడ్ మధ్యలో ఉంటాయి. అప్పుడే ఈ L అనేది లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ S9 అనేవి ఫైనట్ వాల్యూస్ ఆఫ్ ది సీక్వెన్స్. ఈ ఫైనట్ వాల్యూస్ కాకుండా మిగిలిన తర్వాత ఈ సర్టెన్ 9 తర్వాత వచ్చే టర్మ్స్, సీక్వెన్స్లో ఉన్న టర్మ్స్ అన్నీ కూడా ఇన్ఫనైట్ టర్మ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి మనకి. ఆ ఇన్ఫనైట్ వాల్యూస్ అన్నీ కూడా ఈ నైబర్హుడ్లో ఉంటే, అంటే Sn బిలాంగ్స్ టు దిస్ నైబర్హుడ్ వేర్ n ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m, వేర్ n ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. m అండ్ m తర్వాత వచ్చే టర్మ్స్ దగ్గర మనకి ఎగ్జిస్ట్ అయ్యే సీక్వెన్స్ వాల్యూస్ అన్నీ కూడా ఈ నైబర్హుడ్లో ఉండాలి. అప్పుడే మనకి L అనేది లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అవుతుంది. సో లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ డెఫినేషన్ చూసాం కదా. విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఫైండ్ లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ 1/n. సో మనకు తెలుసు కదా, మనకి ఇష్టమైన ఎగ్జాంపుల్స్ సీక్వెన్స్లలో 1/n చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఈజీ టు అబ్జర్వ్ ద నేచర్ ఆఫ్ ది సీక్వెన్స్. సి హియర్ 1/n ఉంది కదా, ఈలో ఉన్న టర్మ్స్ ఏమవుతాయి మనకి? ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్ళండి. సో మనకి సీక్వెన్స్లో ఉన్న టర్మ్స్ ఏమవుతాయి? 1, 1/2, 1/3 అండ్ సో ఆన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లిమిట్ ఆఫ్ దిస్ సీక్వెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం జనరల్గా ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తుంది బై యూజింగ్ ద డెఫినేషన్. By using the definition of a limit of a sequence, we are going to find the limit of 1/n. సో జనరల్గా మనం ఇంతకుముందు అంటే మన ప్రీవియస్ క్లాసెస్లో మనకి ఎలా లిమిట్, ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు లిమిట్ ఎలా కడతాము మనకేం తెలుసు? లిమిట్ n tends to infinity 1/n ఏమవుతుంది? 0 అవుతుంది. ఎందుకు? యాజ్ n tends to infinity 1/n tends to 0. అది మనం చిన్న లోవర్ క్లాస్లో నేర్చుకున్నాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే బై యూజింగ్ ద లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్, ఇందాక డెఫినేషన్ చూసాం కదా, ఆ డెఫినేషన్ యూజ్ చేసి మనం ఇక్కడ కనుక్కోబోతున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ సీక్వెన్స్. ఇక్కడ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా నేను డెసిమల్స్లో రాశాను ఫర్ మోర్ క్లారిటీ. సో యాజ్ n tends to infinity, మనం డినామినేటర్ పెంచుకుంటూ పోతుంటే ఓవరాల్గా మనకి వాల్యూ తగ్గుతూ వస్తుంది. చూడండి, 1/2 అంటే 0.5, 1/3 అంటే 0.33, 1/4 అంటే 0.25. సో ఇట్లా ఇవన్నీ టర్మ్స్ నేను డినోట్ చేశాను, S1, S2, S3 అండ్ సో ఆన్. ఓకే, యూ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్ దిస్. ఓవరాల్గా మనం డినామినేటర్ పెంచుతూ పోతూ ఉంటే ద ఓవరాల్ సీక్వెన్స్ టెండ్స్ టు 0. ఓకే, సో ఇది 0కి కన్వర్జ్ అవుతుంది, ఆర్ ఇట్ టెండ్స్ టు 0. ద ఓవరాల్ సీక్వెన్స్ వాల్యూ టెండ్స్ టు 0. సో అప్పుడు L 0 అనుకోవచ్చు, లిమిట్ అనేది ఇక్కడ 0. సో ఇప్పుడు మనం బై డెఫినేషన్ ఆఫ్ ఎ లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ వాట్ వీ నో, లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. సో ఐ హ్యావ్ చూజన్ మై ఎప్సిలాన్ యాజ్ 0.1. మనం ఏదైనా ఎప్సిలాన్ ఇక్కడ ఎలా అయినా ఫిక్స్ చేసుకోవచ్చు, విచ్ ఈజ్ ఎ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. ఎప్సిలాన్ ఈజ్ ఎనీ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్, 0.1, 0.2, 0.3, ఎనీథింగ్ యూ కెన్ టేక్. హియర్ ఐఎమ్ టేకింగ్ యాజ్ 0.1. సో Sn minus L, so by definition Sn minus L less than epsilon for all n greater than or equal to m. So what is Sn? We have 1/n. L is nothing but limit of a sequence, that is 0. So for all n greater than or equal to m. So ikkada n values ante entamma, n values are nothing but m, m plus 1 and so on. So m nunchi m tarvata unna values anni kuda manaki n తీసుకుంటుంది. సో ఇక్కడ 1/n. సో ఇఫ్ యూ స్ప్లిట్ mod తీసేస్తే హియర్ 1/n లైస్ బిట్వీన్ మైనస్ ఎప్సిలాన్ టు ఎప్సిలాన్ ఫర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m, వేర్ m ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్. ఇది మనకి తెలుసు. సో ఇక్కడికి వచ్చేయండి, 1/n లెస్ దెన్ ఎప్సిలాన్ అనుకున్నాం కదా. సో మనం బై డెఫినేషన్ ఏం కావాలి మనకి అంటే ఎప్సిలాన్ ఫిక్స్ చేసుకోవాలి అండ్ m వాల్యూ కూడా చెప్పగలిగితే లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఎగ్జిస్ట్ అయినట్టు చెప్తాం.
1/n less than epsilon అంటే n ఏమవుతుంది greater than 1/n. So here what is our m value here? 1/epsilon. M is nothing but here, see here, what epsilon 0.1. 0.1 is nothing but 10. Okay, so here n greater than or equal to m, so that is nothing but, yes, m value is 10 here. It is a natural number. సో m వాల్యూ మనం చెప్పగలుగుతున్నాం అంటే 10th టర్మ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 10th టర్మ్ తర్వాత ఇక్కడ చూడండి, m is equal to 10, it is a natural number. So for each epsilon 0.1 which is greater than 0, choose m as 10 which is a natural number such that mod Sn minus L, Sn అంటే 1/n minus 0 less than epsilon. అంటే ఏంటి అంటే ఇక్కడ చూద్దాం, ఇది బై డెఫినేషన్ మనం రాస్తున్నాం. దేర్ ఫోర్ లిమిట్ ఆఫ్ Sn ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ 1/n ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూద్దాము, ఇఫ్ యూ అబ్జర్వ్ ఆన్ ఏ రియల్ లైన్, సో మనకి సీక్వెన్స్ ఏం తీసుకున్నాం ఇక్కడ, వాట్ ఈజ్ అవర్ సీక్వెన్స్ 1/n. సో 1/n అంటే అందులో ఉన్న టర్మ్స్ ఏమవుతాయి, 1, 1/2, 1/3, 1/4, 1/10 అండ్ సో ఆన్. సో ఇక్కడ యూ డినోట్ దీస్ టర్మ్స్ యాజ్ S1, S2, S3, S4. సో ఇక్కడ మనం S10 అనేది mth టర్మ్ అనుకుందాం. ఓకే, S10 నుంచి ఏవైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయి, S11, S12 అంటే 1/10, 1/11, 1/12 వాట్ ఎవర్, m నుంచి m తర్వాత వచ్చే వాల్యూస్ అన్నీ కూడా మనకి ఈ నైబర్హుడ్లో ఉంటాయి సీక్వెన్స్లో. ఇక్కడ చూడండి, S10 టర్మ్ అంటే మనం ఏమనుకున్నాం ఇక్కడ, S10 ఈజ్ నథింగ్ బట్ 0.1, S11 0.009, S12 అంటే 0. అంటే ఇక్కడ నుంచి ఏవైతే ఉన్నాయో వాల్యూస్ ఇవన్నీ కూడా ఇన్ఫినైట్ మెనీ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఈ నైబర్హుడ్లోనే ఉంటాయి. ఏంటి ఆ నైబర్హుడ్ అంటే -0.1 to 0.1, -0.1 to 0.1 మధ్యలోనే మనకి S10 తర్వాత వచ్చే వాల్యూస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి L is equal to 0 అనేది లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ n అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద అబ్జర్వేషన్ వీ హ్యావ్ టు this in this problem by using the definition. Okay.